నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థులు నేల విడిచి సాము చేశారనే విమర్శలు ఉన్నాయి. సమన్వయ లోపంతో పార్టీకి నష్టం జరిగిందనే వాదనలు లేకపోలేదు. నల్లగొండ భువనగిరి నియోజకవర్గాల కారు పార్టీ అభ్యర్థులు వ్యవహరించిన తీరుతో నేతలు నొచ్చుకున్నారని చెబుతున్నారు. 2 స్థానాల రేసులో కారు పార్టీ స్టీరింగ్ వదిలేసిందా? కొత్త అభ్యర్థులతో చేసిన ప్రయోగం వికటించిందా? కేడర్ను పట్టించుకోకపోవడంతో విజయ అవకాశాలు దెబ్బతిన్నాయా? పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవనే విశ్లేషణలు ఉన్నాయి. నల్లగొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని పరిశీలించిన కారు పార్టీ క్యాడర్ ఢీలా పడింది అనే వాదనలు ఉన్నాయి. గులాబీ పార్టీ అభ్యర్థులిద్దరూ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భవిష్యత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరిలో క్యామా మల్లేష్ ను బరిలో దింపారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఎన్నికల ప్రచారాన్ని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. మిర్యాలగూడ, భువనగిరిలో బస్సు యాత్ర నిర్వహించి క్యాడర్లో జోష్ నింపినా అది కొద్ది రోజులకే పరిమితమైంది. మొదట కేసీఆర్, ఆ తర్వాత మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ప్రచారం చేసిన అభ్యర్థుల తీరుతో క్యాడర్లో అయోమయం నెలకొంది. పార్టీ గెలుపు కోసం గట్టిగా పనిచేయాలని భావించిన ఆయా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలకు అభ్యర్థులు ఆశించిన స్థాయిలో సహకారం అందించలేదట. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక జరిగిన ఎన్నికల్లోనే బీఆర్ఎస్ నేతలు అనుసరించిన తీరు పార్టీ క్యాడర్ను అసహనానికి గురిచేసింది. నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల ప్రచార పర్వంలోనూ వెనకబడ్డంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదని గులాబీ పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అగ్రనేతలు పర్యటించి జోష్ పెంచారు. కానీ బీఆర్ఎస్ లో మాత్రం అది కనిపించలేదు. కుల సమీకరణాలు కాంగ్రెస్, బీజేపీ కంటే మెరుగ్గా ఉంటాయని గులాబీ పార్టీ నేతలు ముందుగా భావించినా ఆ తర్వాత తమ అంచనాలు తలకిందులయ్యాయని పార్టీ నేతల్లో వినిపించింది. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ ది ఉమ్మడి జిల్లా కాదు. ఈ నేతది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. ఆర్థిక బలం, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని సీట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి కమ్యూనిటీ ఓట్లు 3 లక్షల వరకు ఉండడంతో విజయావకాశాలను ప్రభావితం చేయగలరని పార్టీ అధినాయకత్వం భావించింది. కానీ ఈ అభ్యర్థి తీరుతో మాజీ ఎమ్మెల్యేలు పూర్తిగా సహకరించలేదనే టాక్ ఉంది. దీంతో తమ అంచనాలు తలకిందులయ్యాయని బీఆర్ఎస్ లో చర్చ సాగుతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో ఈయన సోదరుడు కృష్ణారెడ్డిని నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. కానీ వారనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారనే విశ్లేషణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ తగాదాల కాజ్యం పోశారనే విమర్శలున్నాయి. కొందరు సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడం వంటి కారణాలు ఇబ్బందులు తెచ్చిపెట్టాయట. అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తరపున సోదరుడు భూపాల్ రెడ్డి ప్రచారం చేశారు. కానీ క్యాంపెయిన్ లో ఈ మాజీ ఎమ్మెల్యే పార్టీ క్యాడర్ను కలుపుకుని పోలేదని చెబుతున్నారు. ఈ పరిణామం వారిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. సోదరుల తీరుతో కేసీఆర్, హరీష్ రావు కూడా ప్రచారం చేయలేని పరిస్థితి తలెత్తిందనే చర్చ సాగింది. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలు కూడా ఇక్కడ చర్చనీయాంశమయ్యాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఆ పార్టీ నాయకులు బహిరంగంగా వ్యవహరించారట. ఏదో అనుకుంటే మరేదో జరిగిందని క్యాడర్ అవాక్కయ్యారట. తమ పార్టీని కాదనుకునే పరిస్థితి వచ్చిందనే ఆవేదన వ్యక్తమైంది. 10 ఏళ్లు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ కు పార్టీ నేతలే ఇలాంటి దుస్థితి తీసుకొచ్చారు అని తలలు పట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాల తరువాత గులాబీ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.